హాయ్, గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం ఈరోజు వెళ్ళిపోతున్నాము ఘాటి సుబ్రహ్మణ్యం. ఇంకా బస్సు రాలేదండి, వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడు వస్తుందో ఏమో బస్సు తెల్లే రావచ్చు అనుకుంటా ఉండా. రాని ఎంతసేపు వస్తుందో తెల్లే. బస్సు వస్తే వెళ్ళిపోదామండి. ఇంకా రాలేదు, వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడు వస్తుందో ఏమో. వచ్చేసామండి. ఇక్కడ ఇంకా ఎబ్బాల బస్సు పట్టి పోవాలంట. ఎబ్బాల బస్సు ఏడుంది తెలియదు. ఎవరినైనా అడగల ఎబ్బాల బస్సు ఏడొస్తుందని. ఇక్కడ ఏమో టైర్ కేసు ఉందా, గుడ్లు అది ఇది సేల్ చేస్తూ ఉంటారు. అంతా పండుకొని పాపం కోరుతాము. అన్నా ఎబ్బాల బస్సు వెళ్ళి బరుతే ఎబ్బాల ఐ డోంట్ నో. ఓకే వాళ్ళకి తెలియదంట అండి. ఎవరినైనా అడగల, ఎవరిని అడిగేది. స్ట్రైట్గా పోదాము. ఇక ఎవరినైనా అడుగుదాము, అడిగి ట్రైన్ అవుట్ చేద్దాము. అన్నా ఎబ్బాల బస్సు వెళ్ళి బರುತ್ತೆ. ఎబ్బాల బస్సు ఎబ్బాల ఇల్లే బరుతా ಇಲ್ಲ ಬಸ್ ಭಾಳ ಅಣ್ಣ ಹೆಬ್ಬಾಳ ಬಸ್ ಇಲ್ಲ ముందుగడే వెళ్తా. ముందర పోవాలంటండి. ముందర పోయి మనోజ్ చేద్దాం. ఓ కరెక్ట్. ఆడ ముందర కనిపిస్తుంది. ఆడిపోతే వస్తుందంట. ఆడికి పోతామండి. పోతా ఉంటాము. ఇదే బస్ స్టాండ్ ఉంది. ఇక్కడ పైన వచ్చేసి పోదాము. ఇది బస్ స్టాండ్ అండి, వెనకాల ఉండేదంతా బాలం బస్ స్టాండ్. బాలం పోయే బస్సు అడిగేసి వెళ్ళిపోదామంట. వచ్చేసామండి హెబ్బాలము. వీటిని ఇంకా ఘాటి సుబ్రహ్మణ్యం బస్సు యాడ దొరుకుతుందో చూడాలా. చూద్దామండి యాడ వస్తుందని. ఇక్కడ అడిగితే ఒక ఆయన చెప్పాడు, ఇక్కడ సినిమా దేవస్థానం ఫేమస్ అనేసి. ఆ దేవస్థానం చూసుకొని వెళ్ళిపోదాము అనుకుంటాను. చూద్దాము, అడుగుదాము ఎవరినైనా. హెబ్బాలం బస్సు ఎక్కడ వస్తుంది ఏమి అడిగేసి వెళదామండి. వచ్చేసామండి. ఇదే శనిమాత్మన దేవస్థానం అంట. శనిమాత్మ దేవస్థాన ఇదేనండి. ఇదేనండి, చూస్తూ ఉన్నారా శనిమాత్మని దేవస్థానం. ఇలా ఉంది శనిమాత్మని దేవస్థానం. లోపల వెళ్ళి చూద్దామా. ఇంత దూరం వచ్చాము, ఒకసారి వెళ్ళి చూసేసి వచ్చేస్తాము. బాగుందండి, డిజైను ఇంప్రూవ్మెంట్ అంతా బాగానే ఉంది. ఏమో పెట్టారు, ఏమో ఇది కూడా వేసారు. ఏమో ఎట్లా చూడాలా. చెప్పులు ఆడ వదిలేది బేజన్ కార్లో ఉండాలి దేవస్థానము. ఇట్లా వెళ్ళాలన్నమాట.
చెప్పులు ఇక్కడే వదిలేసి వెళ్దాము. ఇదేనండి ఎంట్రన్స్ శనిమహాత్మ దేవస్థానం. చూద్దాం ఎలా ఉంది ఏమి అనేసి. బాగానే ఉందండి దేవస్థానం. ఏముంది దీనిలో, శివలింగం ఉందండి. ఇదంతా బాగానే ఉందండి. చూసారా? ఇదేనండి లోపల దేవస్థానం. ఇక్కడేముంది? ఇక్కడేం లేదు. ఇక్కడేం లేదు, ఇటే వెళ్ళాలనుకుంటా. అది లాక్ చేశారు. వెళ్దాం. 5:30 రాత్రి 8, 5:11 రాత్రి. ఓకే అండి, చూద్దాం. ఇదేమో దేవుడు లోపల వీడియో తీయకూడదు అంటే తిరేశారంట వాళ్ళు. వీడియో తీయకూడదు అనేసి తిట్టేశారు, అందుకే వచ్చేసాను. సరే ఇది ఏముంది, బాగానే ఉంది. ఎవరైనా రావాలనుకుంటే వెబ్బాలంలో దిగేసి, వెబ్బాలం బ్రిడ్జిలో దిగేసి కొంచెం ఇట్లా లెఫ్ట్ సైడ్ చూస్తారంటే ఇక్కడ రావచ్చండి. ఇదే దేవస్థానం. బాగానే ఉంది, పర్వాలే. ఇక్కడ వచ్చానండి, ఇది బాగానే ఉంది. ఇది లోపల ఇది అన్నదానం చేసేది అనుకుంటా. అలా ఇక్కడ పెద్ద మాన్ ఉందండి, సూపర్గా ఉంది మాను. మళ్ళా ఏదో దేవుళ్ళు అనుకుంటా, దేవుళ్ళ ఫోటోలు అంతా ఉంది. ఏం దేవుళ్ళు ఇది? ఇదేదో నాగలమ్మ దేవుడు అనుకుంటానండి. నాగలమ్మ దేవస్థానమే, మొత్తము నాగరాళ్ళు పెట్టిండారు. నాగలమ్మ దేవస్థానము అక్కడేనండి. అదే శనిమాత్మ దేవస్థానం పక్కలోనే ఉంటుందండి. అంటే రాజమండ్రి చాలా పెద్దగా ఉందండి. దీనికి ఎంత ఒక 100 సంవత్సరాలు అయి ఉంటుంది అనుకుంటానండి, అంతలా ఉంది. ఓ యబ్బా, భయంకరంగా ఉందండి దేవస్థానం. లోపల చూపిద్దామంటే వీడియో తీయకూడదు అనేసారండి. దాన్ని ఇంకా మీకు చూపలేకపోయాను నేను. లేకపోయింటే లోపల వీడియో చూపించింటాను. తీయకూడదు అనేసారు, తిట్టేశారండి. ఇదేమో గుండము అనుకుంటా, గుండు మేసేదంట అండి. ఇక్కడ అమావాస్య పౌర్ణమికి గుండు మేస్తారంట. గుండు మేసి అగ్గేలు ఇస్తారంట ఇక్కడ. ఇంకా అంతేనండి, వెళ్ళిపోదాము. మనము చేరుకోవాలని ప్లేస్కి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయి ఇంకా అది అంతా బాగా చూపించి మీకు వస్తానండి. ఇక్కడేమో చిన్న రథం ఉంది. అంతేనండి, వెళ్ళిపోదాం. ఇదే బ్రిడ్జి. ఆ బ్రిడ్జి కాడ వచ్చి బస్సు దిగితే, ఇక్కడ బ్రిడ్జి కాడ బస్సు దిగేసి ఇట్లా చూస్తే ఇక్కడే ఉంటుందండి శనిమాత్మ దేవస్థానము. అదే అండి. వచ్చేసామండి వీడియో ఇంటికి. దీని కంటిన్యూస్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను.
నచ్చినట్లు అవుతే షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేసుకుంటే నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.